హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. కానీ ఓ ఆడదాని ప్రేమ మాత్రం ప్రత్యేకమైనది. ఓ ఆడదాని ప్రేమ దొరకడం అనేది అందరికీ ఉండదు. ఓ అమ్మాయి ప్రేమ దొరకాలంటే ఓ అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఒక ఆడది కనుక మగాడిని ప్రేమించినట్లయితే జన్మలో ఇక మళ్ళీ వదిలిపెట్టదు. ఎందుకంటే ఓ ఆడదాని ప్రేమ అమ్మ ప్రేమ అంటారు. అంటే ప్రతి అమ్మాయి కూడా ఓ అమ్మలా ప్రేమిస్తుంది. మిమ్మల్ని కనుక ప్రేమిస్తే ఓ తల్లి అంత ప్రేమను మీకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఓ అమ్మాయి ప్రేమ దొరికిందంటే మీకు మరో అమ్మ ప్రేమ దొరికినట్టే. ఆడది ప్రేమించినంతగా ఆ దేవుడు కూడా మిమ్మల్ని ప్రేమించలేడు. చూసారా, ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని అంతగా ప్రేమించలేనంత గొప్పగా ఓ ఆడది మిమ్మల్ని ప్రేమిస్తుంది. కాబట్టి ఆడదాని ప్రేమ దొరకడం అనేది అందరికీ ఉండదు. అదొక గొప్ప అదృష్టం. కాబట్టి స్త్రీ ప్రేమ పొందడానికి అర్హత అనేది మీరు సంపాదించుకోవాల్సి ఉంటుంది. అంటే పురుషుడు స్త్రీ ప్రేమను పొందాలంటే ఎప్పుడు స్త్రీకి లొంగి ఉండాలి, ఆమెను గౌరవించాలి, ఆమెను కీర్తించాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక స్త్రీని అవమానించకండి, బాధ పెట్టకండి. తప్పకుండా మిమ్మల్ని స్త్రీ ప్రేమిస్తుంది. ఎందుకంటే స్త్రీ ఉన్నదే పురుషుణ్ణి ప్రేమించడానికి, స్త్రీ ఉన్నదే ఈ ప్రపంచాన్ని ప్రేమించడానికి. ఆడది ప్రేమించే వస్తువు, ఆడది ప్రేమిస్తుంది, ప్రేమను అందిస్తుంది. కానీ మీరు ఆమెను గౌరవించండి, ఆర్తించండి, కోరుకోండి, తల వంచండి. అప్పుడే మీకు ఆ ప్రేమ దొరుకుతుంది. ఇందులో తప్పు లేదు, అవమానపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఓ వస్తువు కావాలన్నప్పుడు ఎవరినైనా తల వంచి అడుగుతాం, ఆర్దిస్తాం. అందుకే మీరు చూసారా, ప్రేమను తెలియచేసేటప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని ఒక అమ్మాయికి గులాబీ పువ్వు అందిస్తూ ఉంటారు. చూసారా, అంటే లవ్ ప్రపోజ్ చేయడం అనేది మోకాళ్ళపై కూర్చొని ఒక అమ్మాయికి గులాబీ పువ్వు అందిస్తూ ఉంటారు. ఫోటోలో చూసారు కదా. అంటే ఆర్దించడం, బతిమలాడడం ఆర్దించడం అవుతుంది అది. కాబట్టి ఒక స్త్రీ ప్రేమను పొందాలంటే మీరు లొంగాల్సి ఉంటుంది, తల వంచాల్సి ఉంటుంది. ఆమెను ఆర్దించండి, బతిమిలాడండి. తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఒక స్త్రీలో దయాదాక్షిణ్యం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ ఎవరి మాటను కాదనదు, ఎవరి ఆర్తింపును వ్యతిరేకించదు. ఆ ప్రత్యేకత స్త్రీలో ఉంది. కాబట్టి స్త్రీని ఆర్దించండి, తల వంచండి, గౌరవించండి, అడగండి, కోరుకోండి. మీకు తప్పకుండా ప్రేమను అందిస్తుంది.